కంప్లైంట్. మీరేమైనా ఉంటే ప్రసాద్ కాల్ చేస్తున్నానని. అందరూ కాల్ చేస్తూనే ఉన్నాము. సార్ చూస్తూనే ఉన్నాము, బిజీగా ఉన్నాము, మీ పని మీదే ఉన్నామని చెప్తున్నారు. కానీ మా బాధలు ఏమంటే గనుక మేము ఇక్కడ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక్కొక్క షాప్‌లో 10 మంది, 12 మంది వర్కర్స్ ఉన్నారు. ఇప్పుడు సార్ వాళ్ళు ఏమంటున్నారంటే, మీ షాప్‌లోనే ఎవరో ఒకరు ఉంటారు. మీరు మీ షాప్‌లో వాళ్ళందరూ పిలుచుకొనొస్తే మేమందరికి ఎంక్వైరీ చేస్తాం. ఇప్పుడు షాపుల్లో చేసేవాళ్ళైతే ఆ మొఖం కాదు. ఏ వెల్డింగ్ షాప్‌లో గాని దొంగతనం చేసేవాడు మన షాపులో ఎవరైతే లేడు. ఒకవేళ ఎవరైనా ఉన్నా గాని ఏదో చిన్నమున్నగా చేసుకొని ఎళ్ళిపోతాడు. ఏదో ఒక కిటికీనో ఏదో కడ్డీలు అమ్ముకుంటాడు అంతేగాని వాడు వైర్లు తీసుకొని పోయి అమ్ముకోనంత ఇదేమి ఉండదు సార్. దాని మీదే బతుకుతున్నాం మేము. దాన్ని ఎట్లా దొంగతనం చేస్తారో చెప్పండి. కానీ సార్ వాళ్ళు ఇట్లా అంటే ఇప్పుడు మా పిల్లోడు తమ్ముడు మా అమ్మని ఏమన్నారంటే షాప్‌లో వాళ్ళని పిలుచుకొని పోయి మనం ఎంక్వైరీ చేయాలంటే గన షాప్‌లో వచ్చేవాళ్ళు పనికి గాని రారన్నా. ఒకరొకరిని పిలుచుకొని పోయి ఎంక్వైరీ చేస్తామంటే వాళ్ళు తిడతారో, కొడతారో ఏమైతదో తెలీదు కదన్నా. పనులకు గాని రారు మానుకుంటారు. పోతే బాలేనా సంపాదించుకుంటాం అని చెప్పి ఎనికొచ్చేసాం మా పిల్లోడు. తర్వాత మన సంగమేశ్ సర్కిలు టోటల్ పైన మనకు దాదాపు అంటే ఇప్పుడు అన్ని వెల్డింగ్ షాపుల్లో ఒక 25,00,000 నుంచి 30,00,000 వరకు మేము నష్టపోయినాం. వెల్డింగ్ షాపులు అంతా. ఇప్పుడు ప్రతి ఒక్క వెల్డింగ్ షాపులు ఉన్నారు. అందరూ వచ్చి ఇప్పుడు మేము కలిసిమెలిసి వచ్చాము. సార్ వాళ్ళతో ఇన్నతంగా చెప్పుకొని మన గౌరవనీయ ఎస్పీ గారికి మేము మాట్లాడాలని వచ్చాము. మాకు సహకరిస్తారు వాళ్ళు అని ఆ నమ్మకంతో వచ్చాము. నా పేరు మదార్వలి. నా షాప్ వచ్చి చెరువుకట్ట కింద ఉంటుంది. ఖాజా ఖుషాల్ షా ఎంటర్ప్రైజెస్ నా షాప్ పేరు. ఈరోజు అనంతపురం నగరంలో దాదాపుగా 200 షాపులు ఉంటే ప్రతి షాపులో కూడా దొంగతనాలు జరుగుతున్నాయి. కాపర్ చాలా విపరీతంగా రేటు పెరగడం వల్ల ఈ దొంగతనాలన్నీ దాదాపుగా 2-3 కలిసి మాస్కులు వేసుకొని అదే పనిగా చేస్తున్నారు. మేము చాలా దూరంలో ప్రతి పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఇచ్చాము. అయినా ఇప్పటి వరకు 3 నెలల నుండి ఏమి స్పందన లేదు. ప్రతి వర్క్ షాప్ వాళ్ళు మధ్యతరగతి కుటుంబం, పేద కుటుంబం వాళ్ళే ఉన్నారు. ఇక్కడ ఎవరు ఉన్నోళ్ళు ఎవరు లేరు. దాదాపు చాలా లక్షల్లో నష్టపోయినారు. ప్రతి షాపుల్లో చేసిన షాపుకే మళ్ళా వచ్చి వాడు చేస్తుంటే మా మా సేఫ్టీ లేకుండా పోయింది. అందుకే మేము ఈరోజు ఎస్పీ దగ్గర గారికి మా విన్నపము తీసుకొని పోయి ఈ విధంగా కాపర్ వైర్లన్నీ దొంగలిస్తున్నారు అని చాలా దూరంలో చెప్పాము. అక్కడ పోలీసు వాళ్ళకి, ఎస్ఐకి, సిఏ గారికి చెప్పాము. అయినా ఇప్పటి వరకు ఏం స్పందన లేని దానివల్ల మేము ఎస్పీ గారికి ఈరోజు అలాగే అన్ని షాపుల కలిసి పెద్ద ఎత్తున మనము ఎస్పీ గారికి కలిసడానికి వచ్చాము. ఉంచి మేము అనంతపురం ఎస్పీ గారిది ఒకటే విన్నపము, మాకి ఆ దొంగలను పట్టుకొని మాకి రికవరీ చేసి ఇవ్వాల్సిందిగా మేము బాధితులంతా కోరుచున్నాం సార్. ఇప్పుడు దాదాపుగా ఒక 50 షాపుల్లో దొంగతనాలు జరిగినాయి. దాదాపుగా 30 లక్షల నుండి 35 లక్షల వరకు ఎత్తుకొని వెళ్ళాడు. ఓన్లీ వేరేది ఏమి ముట్టడోడు, ఓన్లీ కాపర్ వైరే తీసుకొని పోతున్నారు. అందుకని ఈ కాపర్ వైర్ అది లేకపోతే పొద్దున్న లేచినప్పటి నుండి మాకే దానిలతోనే పని. అది లేని మాకైతే పనులు అయితే ఏం జరగవు. మేము ఒక తూరు దొంగతనం అయింది అని పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చి మళ్ళా ఇంకో తూరు పోయి వైర్లు కొనుక్కొని వచ్చుకున్న మళ్ళా పెట్టుకుంటే మళ్ళా దొంగతనం చేస్తుంటే ఇట్లా 2-3 తూర్లు అయితే మా పరిస్థితులు ఏమని మా ఎస్పీ గారికి మేము విన్నవించుకుంటున్నాము. అదే విధంగా మా ఎటువంటి పరిస్థితుల్లో వీళ్ళ మీద చర్యలు తీసుకొని దొంగతనం కాకోకుండా చూడాలని మేము కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారము. నేను వెల్డింగ్ షాప్ ఓనర్ని. గుత్తి రోడ్ మాది. తారా రోలింగ్ షట్టర్స్ అని మా షాపు. మా బ్రదర్స్ అంతా వాళ్ళు ఒక్కొక్క ఏరియాలో ఒకరు వెల్డింగ్ షాప్ వాళ్ళు వచ్చినారు. అందరూ ఆడు వచ్చేసి దొంగతనం ఏ విధంగా అయితే ఒకరైతే లేడు, 3-4 ఉన్నారు వాళ్ళు బ్యాచ్. ఒక్కొక్క సీసీ ఫోటోస్ లో ఒక్కొక్క ముఖం కనబడుతుంది. అది నైట్ వచ్చేసి 2 నుంచి 3, 4 ఈ మధ్యలో చేస్తున్నాడు. మేము కూడా వచ్చేసి ప్రతి వెల్డింగ్ షాప్ లో ఎక్కడెక్కడ జరిగిందో మొత్తం అంతా పండుకున్నారు పిల్లలు. అయినా వచ్చేసి ఎక్కడ ఉంటే అది ఎట్లా ఇదే లీకేజ్ అవుతుందో అతను వచ్చేసి వేరే షాపుల్లో పోయి చేస్తున్నాడు. ఒక్కొక్క వెల్డింగ్ షాప్ లో వచ్చేసి కొంతమంది వెల్డింగ్ షాప్ లో 2 సార్లు చేసినాడు. అది జరుగుతుంది. అది ఎస్పీ సార్ కి మనము ఇక్కడ 1 టౌన్ లో 2 టౌన్ లో అంతా కేసు పెట్టేసినాం. ఏది మాకు లాభం లేదు. అందుకోసం అట్లే జరుగుతుందంటే ఇది చేస్తాడు. బండలు పగలగొడతాడు, లేదంటే పైన షీట్లు పీకేస్తాడు. ఏ విధంగా పోతా అంటే నా షాప్ లో అయితే సీసీ ఫుటేజ్ లో వచ్చేసి 1 గంట చూసినాను. షట్టర్ పగలబెట్టి లోపల వచ్చినాడేమో అని చెప్పేసి 1 గంట తర్వాత కూడా అసలు కనపడలే ఎక్కడి నుంచి వచ్చినాడు అని చెప్పేసి. వేరే షాపుల్లో నుంచి నా షాప్ లో దూకినాడు. నా షాప్ అయితే అట్లే ఉంది, నా బీగాలు అట్లే ఉన్నాయి, అన్ని బీగాలు అట్లే ఉన్నాయి. కానీ వేరే చోటు నుంచి అట్లా వచ్చినాడు వాడు. ఇంకా మనం ఏం చేయలేని పరిస్థితి ఉంది. ఎవడో ఇది బ్యాచ్ వచ్చేసి 4-5 మంది ఉన్నట్టున్నారు. పొద్దునంతా వచ్చేసి వెల్డింగ్ షాపుల దగ్గర తిరిగేది, నైట్ వచ్చేసి ఎక్కడ ఏం ఇది లేకున్నప్పుడు అది ఖచ్చితంగా చేసుకొని పోతున్నాడు. దయచేసి వచ్చేసి ఎస్పీ సార్ దగ్గర మనము విన్నపం చేసుకుంటున్నాము, మాకు న్యాయం చేయండి.